ఈ వీడియోలో కోహినూర్ వజ్రం అమ్మవారి ఎడమ కన్నులో ఎందుకుంది, అలాగే అమ్మవారి గురించి ఎన్నో విషయాలున్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 1, హిస్టరీ. పురాణాల్లో సతీదేవి మరణించినప్పుడు శివుడు బాధతో తన భార్య శరీరాన్ని కాలిపోతున్నా కూడా మోస్తూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా విడిపోయింది. అప్పుడు సతీదేవి కాలిపట్టి అనేది ఓ స్థలంలో పడింది. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న భద్రకాళి అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ తెలంగాణలోని వరంగల్లో ఉంది. నెంబర్ 2, ఆర్కిటెక్చర్. ఈ గుడి పిల్లర్స్ని కాకతీయుల శైలిలో కట్టించారు. అలాగే ఈ గుడి భద్రకాళి అమ్మవారి గుడి కాదు. కాకతీయుల హయాంలో ఈ గుడిని భద్రకాళి అమ్మవారి గుడిగా మార్చారు. ఎందుకంటే భద్రకాళి అమ్మవారు వారి కులదైవం కాబట్టి. ఈ గుడి కాకతీయుల ఇంకా చాళుక్యుల ఆర్కిటెక్చర్లో కన్స్ట్రక్షన్ జరిగిన గుడి. అలాగే అమ్మవారి ఎడమ కన్నులో కోహినూర్ వజ్రం పెట్టారు. అవును, మీరు విన్నది కరెక్టే. హిస్టరీలో కాకతీయులు తమ కులదైవం గుడిగా మార్చినప్పుడు కోహినూర్ వజ్రాన్ని అమ్మవారి ఎడమ కంట్లో పెట్టారని అంటుంటారు. ఈ గుడిని 1950స్లో మళ్ళీ రెనోవేషన్ చేశారు. కాలక్రమేణా అమ్మవారి మహిమలు ఇంకా ఈ గుడి చాలా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు భద్రకాళి అమ్మవారి గుడి అంటే వరంగల్ ఖచ్చితంగా గుర్తొస్తుంది ఎవరికైనా కూడా. మా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళారో కామెంట్ చేయండి.